హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ మీ డైరీస్. ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో అప్పుడు ఏ రోజైతే నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఆ రోజు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈరోజు వచ్చి ది రివ్యూ ఆఫ్ 3-in-1 అగైరో హెయిర్ స్ట్రైట్నర్ గురించి చేయాలనుకుంటున్నాను. సో ఆల్రెడీ వెడ్డింగ్ సీజన్ వస్తుంది. సో చాలా ఫంక్షన్స్ అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటారు. సో అప్పుడు వాళ్ళకి ఇంట్లోనే పార్లర్ వెళ్ళకుండా ఇంట్లోనే సెల్ఫ్గా క్రింపింగ్, స్ట్రైట్నింగ్ అండ్ కర్లింగ్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. సో ఇది జస్ట్ 1000 రూపీస్కే అవైలబుల్ ఉందండి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మళ్ళీ చెప్తున్నా, ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు. సో నేను యూస్ చేస్తున్నాను 1 year నుంచి. సో జెన్యూన్ రివ్యూ ఇప్పుడు ఇస్తాను ఈ అగైరో స్ట్రైట్నర్ గురించి. సో బాక్సింగ్ అయితే అలా వస్తుంది. సో స్ట్రైట్నర్ చూస్తే ఇలా ఉంటుందండి టోటల్లీ. సో ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 3 panels అన్నమాట. పైన వచ్చి కర్లింగ్, మధ్యలో వచ్చి స్ట్రైట్నింగ్ అండ్ కింద క్రింపింగ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వస్తుంది స్ట్రైట్నర్ అనేది. సో మనకి 1 meter దాకా వైర్ అనేది, ఎక్స్టెన్షన్ వైర్ అనేది ఇస్తారు. సో ఇది మనం స్ట్రైట్నింగ్ చేసుకున్నప్పుడు ఇలా ట్యాంగిల్ అవ్వకోకుండా 360 స్వీవెల్ కార్డ్తో ఇలా ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైనా మనం స్ట్రైట్నింగ్ అని కర్లింగ్ చేసుకున్నప్పుడు ట్యాంగిల్ అవ్వకోకుండా ఈ కార్డ్ అనేది 360 degreesలో రొటేట్ అవ్వడం వల్ల మనకి ఎలాంటి ట్యాంగిల్ అవ్వడం కానీ డిస్టర్బెన్స్ కానీ ఉండదు. సో దీన్ని ఎలా యూస్ చేయాలనేది ఫస్ట్ నేను ఒక డెమోలాగా చెప్తాను. సో తర్వాత ఎలా స్ట్రైట్నింగ్ చేయాలి, కర్లింగ్ అండ్ క్రింపింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ దీన్ని ఇక్కడ చూస్తే ఇది టోటల్ మొత్తం హీట్ అయి ఉంటుందండి మనం స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు. ఇది వచ్చి కూల్ టచ్ టిప్ మాత్రం. సో ఈ కూల్ టిప్ మాత్రం దీన్ని పట్టుకుంటే మనకి కొద్దిగా చల్లగా ఉంటుంది. దీన్ని పట్టుకొని మనం బేస్ చేసుకొని మనం స్ట్రైట్నింగ్ చేసుకుంటాం. మిగతా ప్యానల్స్ అన్నీ చాలా హీట్గా ఉంటాయి అప్ టు హియర్. ఇది ఇక్కడ మాత్రం టచ్ చేసినా కూడా చెయ్యి కాలిపోతుంది, అంత వేడిగా ఉంటుంది. 200 degrees Celsius వరకు ఇది హీట్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్, ఇది ఆన్ చేసుకొని ఈ బటన్స్ అనేవి ఇది స్టైల్ సెట్టింగ్. సో ఇది స్టైల్ సెట్టింగ్ బటన్ అంటారు. సో ఇలా కానీ ఈ లెఫ్ట్ సైడ్ మీరు కానీ ప్రెస్ చేస్తే క్రింపింగ్ అనేది ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ మీరు ఒకవేళ స్ట్రైట్నింగ్ చేసుకోవాలంటే దీన్ని గట్టిగా చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ ఇట్లా అనేసి ఇట్లా గట్టిగా పట్టుకొని ఇట్లా అనేస్తే కింద లాక్ అయిపోయి స్ట్రైట్నింగ్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది కూడా లేదు, మీరు ఓన్లీ కర్లింగే చేసుకోవాలనుకుంటే గట్టిగా 3 panels గట్టిగా పట్టుకొని సెంటర్ లాక్ అనేది వేసేయాలన్నమాట. అంటే ఇటుపక్క బటన్స్ అనేది ఈక్వల్గా వచ్చి ఉండాలి. సో అప్పుడు టోటల్లీ లాక్ అయిపోయి ఇట్లా ఇది క్లాంప్ అంటారు, గ్లైడ్ క్లాంప్. ఇది కానీ ఓపెన్ చేస్తే మీరు కర్లింగ్ చేసుకోవచ్చు. సో ఇది అండి, ఇలా ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట దీన్ని. సో 3-in-1 అగైరో హెయిర్ స్ట్రైట్నర్లో మీరు ఈ 3 హెయిర్ స్టైల్స్ అనేది క్రింపింగ్, స్ట్రైట్నింగ్ అండ్ కర్లింగ్ చేసుకోవచ్చు అన్నమాట. సో క్రింపింగ్ కావాలనుకుంటే లెఫ్ట్ సైడ్, మళ్ళీ లేదు అనుకుంటే కావాలనుకుంటే రైట్ సైడ్, లేదు కర్లింగ్ కావాలనుకుంటే 2 ప్రెస్ చేసేస్తే లాక్ అయిపోద్ది. ఏమాత్రం ఇది ఊడే ఛాన్స్ అయితే ఉండదండి. సో ఇది పట్టుకొని గ్లైడ్ క్లాంప్ యూస్ చేసుకొని మీరు కర్లింగ్ చేసుకోవచ్చు. సో ఇది 200 degrees వరకు హీట్ అవుతుందండి. సో ఒక హీట్ అవ్వనీకి ఒక 1 minute అయితే పడుతుంది, బట్ కూల్ అవ్వనీకి మాత్రం మినిమం 10 minutes పడుతుంది. సో మీరు హెయిర్ స్ట్రైట్నింగ్ కానీ కర్లింగ్ ఆర్ క్రింపింగ్ చేసినప్పుడు మీరు అంత హెయిర్ స్టైల్ కంప్లీట్ అయ్యాక ఇది కంపల్సరీ పిల్లలు వెళ్ళలేని ప్లేస్లో, అంటే లైక్ ఏదైనా బెడ్ కిందనో అలా చైర్ కిందనో పెట్టేస్తే ఇది ఎవరికి ఏమాత్రం హీట్ తగలకోకుండా మీరు సేఫ్గా ఉండొచ్చు. లేకపోతే బాగా చాలా హీట్గా ఉంటుంది, ఒక 10 minutes అయితే పడుతుంది కూల్ అవ్వనికి. సో ఆ ఒక్క డిసడ్వాంటేజే నేను ఈ హెయిర్ స్ట్రైట్నర్లో చూశాను. త్వరగా హీట్ అవుతుంది అండ్ స్లో కూలింగ్ అన్నమాట. సో ఇక్కడ చాలా వరకు ఇదంతా నాకు ఫస్ట్లో ఇది కూడా చాలా వరకు ఆర్డర్ చేసినప్పుడు ఫస్ట్ ఇది కూడా హీట్ అయింది. తర్వాత నేను రీప్లేస్మెంట్ పెట్టి ఇంకోటి ఆర్డర్ చేశాను. సో ఇది ఒక్కటే కూల్ టిప్ ఒక్కటే కూల్గా ఉంటుందండి. మిగతా పార్ట్ మొత్తం ఇదంతా హీట్ ఉంటుంది అన్నమాట. ఏ మాత్రం ఇలా ఫింగర్ తగిలినా కూడా మొత్తం చాలా రెడిష్గా అయిపోయి చాలా బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది అన్నమాట మీకు హ్యాండ్ అనేది. సో జాగ్రత్త,
స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు మీరు గ్లౌజ్ వేసుకొనైనా చేసుకోండి. హీట్ ప్రొటెక్టింగ్ గ్లౌజ్ ఉంటాయి, ఆర్డర్ చేసుకోవచ్చు, అమెజాన్లో ఉంటాయి. సో అవి పెట్టుకొని మీరు స్ట్రైట్నింగ్ చేసుకుంటే ఇంకా సేఫ్. దీని ప్రైస్ వచ్చి 1000 రూపీస్ అలా ఉందండి ప్రజెంట్ అయితే. కావాలనుకున్న వాళ్ళు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. ఇదే అండి ఇది డెమో ఎలా యూస్ చేయాలనేది. ఇప్పుడు నేను హెయిర్ మీద ఎలా చేసుకోవచ్చు క్రింపింగ్, కర్లింగ్ అండ్ స్ట్రైట్నింగ్ అనేది చూపిస్తాను. సో ఇప్పుడు నేను స్ట్రైట్నింగ్, కర్లింగ్ అండ్ క్రింపింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందు స్ట్రైట్నింగ్ చేసే ముందు ఫస్ట్ హెయిర్ అనేది ప్రాపర్గా హెడ్ బాత్ చేసి బాగా డ్రై అయిన తర్వాత హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే అనేది యూస్ చేయాలండి. ఎందుకంటే ఎలాంటి స్టైల్స్ వాట్ ఎవర్ ఇట్ మే బీ స్ట్రైట్నింగ్, క్రింపింగ్ ఆర్ కర్లింగ్, హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే అనేది యూస్ చేయాలి. మీరు ఒకవేళ కొన్ని స్ప్రేస్ నన్ను అడిగితే మాత్రం నేనైతే సజెస్ట్ చేసేవి టోనీ అండ్ గాయ్, బ్లీ బ్లెండ్ అండ్ మ్యాట్రిక్స్ ఆప్టికేర్. ఈ 3 స్ప్రేస్ బాగుంటాయండి బ్రాండ్స్. నేనైతే మ్యాట్రిక్స్ యూస్ చేస్తాను. సో నేను ఇక్కడ మా మదర్కి మ్యాట్రిక్స్ హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే యూస్ చేసిన తర్వాత నేను ఇక్కడ కర్లింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇట్లా నేను ఇక్కడ క్లాంప్ ఓపెన్ చేసి హెయిర్ అనేది ఇన్వర్ట్స్ టర్న్ చేసేస్తే ఇలా ఒక 2-3 సెకండ్స్ అలా పెట్టేస్తే మీకు కర్లింగ్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా కర్లింగ్ ఎంత బాగా వస్తుందో. సో ఈ విధంగా మీరు కర్లింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కర్లింగ్ చేసిన హెయిర్స్ ఫ్యూ హెయిర్ ని నేను ఇప్పుడు క్రింపింగ్ చేస్తున్నాను. చూడండి, ఇలా కింద ప్యానల్ని లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేస్తే, బటన్ ప్రెస్ చేస్తే మీకు క్రింపింగ్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. సో అప్పుడు కొద్దిగా హెయిర్ అనేది తీసుకొని మీరు ఒక 2-3 సెకండ్స్ అలా లాంగ్ ప్రెస్ ఇస్తే హెయిర్ అనేది క్రింప్ అయిపోతుంది అన్నమాట. సో ఇది ఎక్కువగా మెస్సీ బ్రైడ్స్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఇలా క్రింపింగ్, ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద హెయిర్ క్రింపింగ్ చేసుకుంటారు. సో అప్పుడు ఎలా ఒక 10 hours అయినా కానీ మెస్సీ బ్రైడ్స్ ఎక్కువ పెట్టుకునే వాళ్ళు, హెయిర్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఈ హెయిర్ అనేది ఎక్కువగా మొత్తం ట్యాంగిల్ అవ్వడం అలా అవ్వకుండా, కొద్దిగా డిస్టర్బ్ కాకోకుండా హెయిర్ స్టైల్ అనేది అలాగే సెట్ అయి ఉంటుంది. ఇప్పుడు స్ట్రైట్నింగ్ చూపిస్తున్నాను. రైట్ క్లిక్ చేస్తే మీకు స్ట్రైట్నింగ్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా మీరు కొద్దిగా ఫ్యూ స్ట్రాండ్స్ తీసుకొని, హెయిర్ స్ట్రాండ్స్ తీసుకొని మీరు స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా హెయిర్ మొత్తం అనేది బాగా స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు అన్నమాట. హెయిర్ స్టైలింగ్ ఎలా చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ప్రీ అండ్ ఆఫ్టర్ పోస్ట్ హెయిర్ కేర్ అనేది మస్ట్ అండ్ షుడ్ మాట. తప్పకుండా హెయిర్ కేర్ అనేది తీసుకోవాలి స్ట్రైట్నింగ్ ప్రిఫర్ చేసేవాళ్ళు, ఎందుకంటే చాలా డ్యామేజ్ అవుతుంది ఈ హెయిర్ స్ట్రైట్నర్స్ వల్ల. సో ప్రీ అండ్ పోస్ట్ కేర్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను హెయిర్ మొత్తం స్ట్రైట్నింగ్ చేసి చూపిస్తున్నాను. మా మదర్ది కొద్దిగా సాఫ్ట్ అండ్ ఫ్రీజీ హెయిర్ మాట. ఇప్పుడు చూడండి, ఒక కొత్త న్యూ లుక్ అనేది హెయిర్కి వచ్చింది. ఈ విధంగా మీరు హెయిర్ అనేది డిఫరెంట్ స్టైల్స్ విత్ 1 స్ట్రైట్నర్ అనేది 3 డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అనేది మీరు ట్రై చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ బై దిస్ ప్రోడక్ట్ ప్లీజ్ చెక్అవుట్ ది లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. సో అంతే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్ అండ్ మీ డైరీస్, అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ అండ్ బై. స్టే ట్యూన్.